$1 ట్రిలియన్ ఎకానమీ ఇండియా అయిపోతుంది. ఉన్న పాపులేషన్ ఉపయోగించుకోవాలి, ఉన్న పాపులేషన్ సక్రమంగా అన్నీ ఇవ్వగలగాలి అంతే. ఓకే, మరొక అంశం అండి, తీన్మార్ మల్లన్న వర్సెస్ జాగృతి కవిత గారు, వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న అంశం. ఒకసారి బయటలు విందాం, మల్లన్న బయట ప్లే చేయడం. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. రైట్, కవిత గారు బయట ప్లే చేయండి. రైట్, ఇది సార్. ఎస్ అండి, ఇప్పుడు చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా అద్భుతంగా ఆయన ప్రసంగాలు తెలంగాణ యాసలో కొనసాగి ఆయన వచ్చారు. కవిత కేసీఆర్ గారి కూతురు. ఈ ఇష్యూ మీద నిన్న చూస్తే మనం ఏంటంటే కంచం పొత్తు కానీ కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అని తెలంగాణ సాహిత్య అకాడమీ బుక్లో ఉంటుంది. ఈరోజు ఆయన పెట్టడం కూడా జరిగింది. ఇది తెలంగాణలో తెలంగాణ సంస్కృతికి సంబంధించింది. ఎందుకంటే ఒక నానుడి, ఒక సామెతను ఆయన ఉదాహరించారు. కానీ ఆయన ఏ సందర్భంలో అది ఉదాహరించారనే దాన్ని బట్టి కూడా నానుడి ఉంటుంది. దాన్ని దేనికి అప్లై చేశారు? కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అంటే ఏంటి? వియ్యంకుల మధ్య కొనసాగేది. ఏదో కంచం అన్నం తింటాం కానీ మన మధ్యన పెళ్లి సంబంధాలు ఇవి ఉండవు, నాకు నీకు ఏముండదు అన్నట్టు ఒక సామెత ఉంటుందన్నమాట. అది తెలంగాణ సాహిత్య అకాడమీలో ఉంటుందండి. అద్భుతమైన తెలుగు భాషను మనం మర్చిపోయాం, కానీ ఆయన ఒక నానుడు ఉపయోగించారు. కానీ ఆయన ఉపయోగించిన నానుడి సందర్భాన్ని డిస్టోర్ట్ అయ్యిందా, ఆయనే డిస్టోర్టెడ్గా ఉపయోగించారా, లేకపోతే ఎదుటి వాళ్ళు దాన్ని అంటే కవిత తెలంగాణ జాగృతి సమితి జాగృతి కరెక్ట్గా దాన్ని తీసుకోలేదా అనే విషయాన్ని అలా పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఓకే ఈ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయడం అనేది చట్టరీత్యా తప్పు. ఇప్పుడు ఆవిడ హర్ట్ అయి ఉంటే, అది నానుడు తప్పు అయి ఉంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, చట్టం ఉంది. దానికి కూడా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ తండ్రి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను ఈ విషయాన్ని చెప్పాలండి, తెలంగాణ మూమెంట్ని ఒక అద్భుతమైన రాజ్యాంగబద్ధమైన మూమెంట్గా నడిపారు. ఎక్కడా హింసకి తావులేదు. నిరాహార దీక్ష గాంధీ మార్గంలో ఎక్కడ ఆంధ్రులు ఎక్కడున్నా హైదరాబాద్ కానీ ఎక్కడ అటాకులు లేకుండా అద్భుతంగా రాజ్యాంగబద్ధంగా అహింసాత్మకంగా నడపడం వల్లే 2 డజన్ల సెపరేటిస్ట్ స్టేట్ మూమెంట్లు ఉన్న తెలంగాణ అనేది సాధించబడింది. మరి ఆయన తండ్రి అడుగు జాడల్లో కవిత గారు నిన్న నడిచి అది నిజంగా ఆయన డిస్టోర్టెడ్ తప్పు మాట్లాడితే ఆయన ఆఫీసు ముందు అహింసాత్మకంగా ఉమెన్ అందరితో కూర్చుని క్షమాపణ వేయడమంటే ఆయన తప్పకుండా చేసింది. కానీ అటాక్ అదేది చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. ఆయన తండ్రి నిర్వహించిన ఒక అహింసాత్మకమైన తెలంగాణ మూమెంట్ అనుకూలంగా కూడా లేదు. నేనేమంటానంటే ఇక్కడ చెప్పాలంటే అందరూ అనుకునేది ఏంటంటే కేసీఆర్ గారు తండ్రి అడుగు జాడల్లో కవిత గారు నడవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ఇది ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇది భారతదేశం. ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఒకళ్ళని అటాక్ చేసుకోవడం అనేది కుదరదు. అది ఏదైనా ఉమెన్ని నిజంగా ఆయన మోడెస్టీకి అనుకూలంగా ఆయన మాట్లాడి ఉండకపోతే ఎవరు మల్లన్న గారు ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే. అది చట్ట ప్రకారం కొనసాగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాలి. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు అక్కడ కంప్లైంట్ చేసుకుంటే అక్కడ కూడా న్యాయ మార్గం ఉంటుంది, లేదా కోర్టులు అనేది ఉంటుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అనేది ఉంటుంది, లేదా ధర్నా చేయడం అనేది కూడా ఉంటుంది. ఆ ప్రొటెస్ట్ పీస్ఫుల్ మీన్స్ అనేది ఉంటుంది ఆర్టికల్ 19(1)A. ఇందులో ఏది కూడా ఉపయోగించలేదు. తెలంగాణ జాగృతి ఒక సంస్కృతికి సంబంధించింది. ఆయన ఏమంటారు, సంస్కృతి ప్రకారం మీ తండ్రి ముద్రించిన సాహిత్య అకాడమీ ప్రకారమే అది సామెత ఉంది చూసుకోమంటారు. కానీ ఆయన ఏ సందర్భంలో ఆయన సామెత ఉపయోగించారనే దాంట్లో చెప్పాలంటే కథ డిస్టోర్షన్ కనపడుతుంది. ఆ డిస్టోర్షన్ అనేది కనపడుతుంది. ఆయన అక్కడే చెప్పొచ్చు కదా, అక్కడ ప్రసంగించినప్పుడే ఇలా కాదు. ఎందుకంటే స్త్రీల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. ఎందుకంటే ఏ స్త్రీ అయినా ఒకటే. కవిత గారు చెప్పినట్టు స్త్రీకి మీద ఒక్కసారి అపవాదు వేస్తే పోయే సమాజం మనది కాదు.
కాబట్టి స్త్రీకి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఆ డిస్టోర్షన్ ముందు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అప్పటికప్పుడే చెప్పాలి, సబ్స్టెన్షియేట్ చేసుకుని చెప్పాలి. కాకపోతే డిస్టోర్షన్ అనేది కనపడుతుంది లైట్గా. దానికి ఈ తెలంగాణ జాగృతి సమితి తరపున ఈ అధ్యక్షురాలు ఎటాక్ అనే మూడ్ అనేది తప్పు. అది రాజ్యాంగబద్ధంగా లేదా కేసీఆర్ అడుగుజాడల్లో అది కొనసాగు ఉంటే నిజంగా నిన్న తెలంగాణ సమితి చాలా బాగుండు. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కిపోయాయండి. ఎందుకంటే బీసీ రాజకీయాలు 43% రిజర్వేషను, 42% ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఇది ఎవరిది క్రెడిట్ అనేది ఈవిడ వెళ్ళబోయింది. అసలు నువ్వు బీసీఏ కాదు, నీకేంటి సంబంధం అంటారు. కానీ ఒక్క విషయం అండి, ఇక్కడ బీసీ అయినా బీసీ కాకపోయినా ఆవిడకి సంబంధం ఉంటుంది. బీసీలే పోరాడుకోవడం అనేది ఎవరి కాళ్ళు ఇప్పుడు అంబేద్కర్ చెప్పినట్టు ఎవరిది బాధలు వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి ఎవరి బాధలు వాళ్ళే చూసుకోండి అని అంబేద్కర్ గురువు, బీసీ నాయకులు వీళ్ళందరూ చెప్పింది కరెక్టే. కానీ ఒకళ్ళ తరపున బీసీల తరపున కవిత గారు మాట్లాడకూడదు అనేది తప్పు. ఎవరైనా మాట్లాడదు. మాది మహాత్మా గాంధీ దేశ ప్రజలందరి కోసం మాట్లాడలేదా? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం అందరికీ మాట్లాడలేదు. కాబట్టి కవిత గారు దీని మీద మాట్లాడకపోవడం అనేది కాదు, మాట్లాడాలి. కానీ నువ్వు బీసీవా, ఈ మంచం పొత్తు కంచం పొత్తు ఈ పదాలు ఉపయోగించి నువ్వు వాళ్ళ బీసీల సంబంధాలు అంటే ఇది కాదు. వెలమ నన్ను దాడి చేశారు అనేది ఇది అంటే ఇద్దరికిద్దరూ తమ లక్ష్మణ రేఖలను దాటడం అనేది కనపడుతుంది. నిన్న ప్రజలందరూ ఇదే, ఈ లక్ష్మణ రేఖలను దాటకూడదు. ఎవరైనా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం, చట్టసభల సూత్రాల ప్రకారం, రూల్స్ ప్రకారం నడుచుకోవడమే సమాజానికి మంచిదే అని చెప్పవచ్చు అండి. సరే మరొక అంశం, బీహార్లో రోహింగ్యాలు